కృష్ణా జిల్లా గూడూరులో వైన్ షాప్ నిర్వాహకుడిపై టీడీపీ నేత రెచ్చిపోయాడు. కొందరు యువకులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. గూడూరు సెంటర్లోని రాయల్ వైన్స్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు యువకులు వైన్ షాప్ కు వచ్చి నిర్వాహకుడు అశోక్ ను బీర్లు అప్పుగా ఇవ్వాలని కోరారు. అయితే అప్పుగా ఇవ్వటం కుదరదని అశోక్ చెప్పడంతో వారు మరో షాపులో బీర్లు కొనుగోలు చేసి రాయల్ వైన్స్ ఎదుట కూర్చుని మద్యం సేవించేందుకు ప్రయత్నించారు. ఇక దీనిపై తమ షాప్ ముందు మద్యం తాగొద్దని అశోక్ వారించడంతో యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత టీడీపీ నేత పోతన స్వామినాయుడిని వెంట తీసుకొనొచ్చి వైన్ షాప్ నిర్వాహకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, టీడీపీ నేత వైన్ షాప్ యజమానిపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎందుకు దాడి చేశారు అసలు? ఘటన గత రాత్రి చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ దాడిలో గాయపడిన ఎవరైతే అశోక్ ఉన్నాడో అతను విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాస్తవానికి గూడూరు సెంటర్ లో రాయల్ వైన్స్ షాపు ఉంది. ఆ షాప్ లో నిర్వాహకుడిగా అశోక్ పనిచేస్తున్నారు. అయితే గత సాయంత్రం కొంతమంది యువకులు ఆ షాపుకు వచ్చారు. బీర్లను అప్పుగా ఇవ్వాలంటూ కూడా అతన్ని అడిగిన పరిస్థితి. అయితే అప్పుగా ఇచ్చేందుకు షాపు నిర్వాహకుడు నిరాకరించడంతో వేరే ఒక షాప్ లో బీర్లను కొనుగోలు చేసి ఏదైతే రాయల్ వైన్స్ ముందు కూర్చుని తాగేందుకు ప్రయత్నించారో ఈ క్రమంలో షాప్ నిర్వాహకులు వారిని వారించిన పరిస్థితి. అయితే కొద్దిసేపటి తర్వాత అక్కడికి టీడీపీ నాయకులను తీసుకొచ్చారు. గూడూరు టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు, ప్రస్తుతం నీటి సంఘానికి సంబంధించి నాయకుడిగా ఉన్న పోతన స్వామినాయుడు అక్కడికి చేరుకున్నారు. యువకులతో పాటు వచ్చి అశోక్ తో ఒకసారిగా గొడవ పెట్టుకున్న తర్వాత అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత కూడా వారి సమక్షంలోనే టీడీపీ నేత రెచ్చిపోయిన పరిస్థితి. విచక్షణారహితంగా అశోక్ పై దాడి చేసిన పరిస్థితి. అయితే దాడిలో గాయపడిన అశోక్ ను మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే టీడీపీ నేతలు ప్రతి చోట కూడా ఇదే తరహాలో రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ఈ గూడూరు మండలానికి సంబంధించిన ఈ పోతన స్వామినాయుడు అనే వ్యక్తి అనేక మార్లు గతంలో ఇలాంటి ఘటనలో పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే బాధితులు కథనం ప్రకారం ఖచ్చితంగా తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.